చేసేసాను నా కొడుకులు ఇద్దరికి. కానీ ఇప్పుడే ఉంది అసలు సమస్య. అసలు ఆ సమస్య ఏంటి అంటే ఇద్దరి కోడళ్ళతో ఒకటి ఎలా పడాలా? అయితే ఒకటే ఫ్యామిలీలో ఉంటారు. ఒకరిది ఒకరికి నచ్చదు. ఒకరికంటూ ఒకరు గిట్టరు. కానీ ఒకరిని ఒకరు ఎలా చూసుకుంటారు? ఎలా గొడవలు పడకుండా ఉంటారు? వీళ్ళ వల్ల ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారా? విడిపోతారా? కానీ ఆడవాళ్ళు ఇద్దరు మంచి వాళ్ళైతే మా ఫ్యామిలీకి అప్పుడు సుఖమే ఉంటాది అంటూ నాగార్జున గారు ఎమోషనల్ అవుతూ వచ్చేసారు. మాకు అలా ఉండి ఆనందంగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సమంత మాత్రమే. నా కొడుకుతో చాలా ఆనందంగా గడిపేసేది. కానీ వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడిపోవలసి వచ్చేది. కానీ సమంత మాత్రం చాలా ఆనందంగా నాతో ఉండేది. నాతో కలిసి ఉండేది. నా ఫ్యామిలీతో చాలా ఆనందంగా బ్రతికేసేది. కానీ నా ఫ్యామిలీ అంటే పంచప్రాణాలు. నా కోడలు సమంత నాతో ఉండే విధానం ఎలా ఉండేది అంటే ఒక తండ్రి, ఒక కూతురు మధ్య బంధం ఎలా ఉంటాదో అలా ఉండేది. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది అంటూ చెప్పుకున్నారు. దాని తర్వాత తనతో ఉన్న బంధుత్వాన్ని పక్కన పెడితే మంచి కోడల్ని కోల్పోయాను అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన కోడళ్ళు సమంతలాగా నాతో కలిసి ఉంటే నాకు కూడా ఆనందమే. అలా లేకపోతే నేను చాలా బాధపడుతూ ఉండాలి సమంతను కోల్పోయినందుకు అంటూ నాగార్జున గారు 2 చేతులు ఎత్తుతూ మొక్కుతూ తనతో మాట్లాడుతున్న ఒక విధానం చాలా ఆనందంగా అనిపించేసింది అభిమానులకు.